అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి స్టోరీస్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్. సో ఎక్సైటెడ్. సో ఈరోజు వచ్చేసరికి థర్స్డే బిఫోర్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం. సో ఈరోజు నేను ప్రెప్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో దెన్ నాకు రేపు అంతా హెక్టిక్ ఉండదు అనమాట. ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారు డెకరేషన్ హెల్ప్ చేయడానికి. ఈ లోపల ఫుడ్ ఐటమ్స్ ప్రెప్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ ఆల్సో నాకు కొంచెం షాపింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ ఫుల్ డెకరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. యాక్చువల్గా నిన్ననే డెకరేషన్ స్టార్ట్ చేశాను, 30% కంప్లీట్ చేశాను. ఇంకా 70% లెఫ్ట్ ఉంది, అది ఈరోజు కంప్లీట్ చేసేసి నేను అమ్మవారిని కూడా రెడీ చేసేస్తే నాకు రేపు కొంచెం టైం దొరుకుతుంది అనమాట, కొంచెం పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి. సో ఈ వీడియోలో నేను అమ్మవారిని ఎలా ప్రిపేర్ చేశాను, డెకరేషన్ ఎలా చేశాను, ఏం ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశాను అన్నీ యాడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. ఈవినింగ్ ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఏరియా ఫైనలైజ్ చేసుకున్నాము, దెన్ బ్యాక్ డ్రాప్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసాము. నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి 8x8 సైజ్ తీసుకున్నాను. దెన్ డోర్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసాము. నేను ఈసారి టెంపుల్ థీమ్ అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఎప్పటి నుండో యాంటిక్ డోర్ చేయాలని ఉంది, బట్ అకేషన్ రాలేదు. సో ఎలాగూ వరలక్ష్మి వ్రతానికి టెంపుల్ థీమ్ అనుకుంటున్నాను కదా, యాంటిక్ డోర్ కూడా చేద్దామని అనుకున్నాను. నేను డోర్ చేయడానికి మెటీరియల్ ఎక్కడ తీసుకున్నానో యూకేలో మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. డోర్ ఫిక్స్ చేయటం అయిపోయాక పందిరికి హ్యాంగింగ్స్ పెట్టడం స్టార్ట్ చేసాము. అండ్ దెన్ నేను ఇక్కడ డోర్కి పర్ల్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఫైనల్ అవుట్పుట్. అండ్ మా డెకరేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మాకు డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 11:30 అయింది. ఇంకా క్విక్గా నేను టేబుల్ సెటప్ చేస్తున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్స్ అమ్మవారి ఫేస్ని రెడీ చేస్తున్నారు. ఈ ఇయర్ నేను బ్రాస్ అమ్మవారి ఫేస్ని తెప్పించాను ఇండియా నుండి. యాక్చువల్గా ఏమైందంటే అమ్మవారి ఫేస్కి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ రాలేదు, అది మేము ముందర అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంకా అమ్మవారి ఫేస్ చేయడానికి చాలా టైం పట్టింది. లాస్ట్లో ఒక వుడ్ స్టిక్ తీసుకొని దానికి బ్లాక్ థ్రెడ్తో అటాచ్ చేసేసి ఇంకా బిందులో రైస్ పోసి వుడ్ స్టిక్ని రైస్లో పెట్టాము. ఇంకా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. దెన్ ఇంకా అమ్మవారి శారీ డ్రేపింగ్ స్టార్ట్ చేసాము. నాకు ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను ఫుల్ వీడియో తీయలేదు. సో దిస్ ఈజ్ ఫైనల్ లుక్ ఆఫ్ అమ్మవారు. అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు అరౌండ్ 2:30 అయింది. ఇంకా మార్నింగ్ లేచి ప్రసాదాలు ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను. మార్నింగ్ కూడా ఫ్రెండ్స్ వచ్చారు ప్రసాదాలకి పూజకి హెల్ప్ చేయడానికి. సో వన్స్ ప్రసాదాలు చేయటం అయిపోయాక నేను మా పాప ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము. ఈవినింగ్ అందరూ వచ్చాక దీపారాధన చేసి లలితా సహస్రనామం చదవటం స్టార్ట్ చేసాము. మంద్రగమన మహాలావణ్య సేవగిరి సర్వారుణానార్ద్యామి సర్వావరణరక్షిత శివమాహేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభ సుమేరువన్యమూలస్థా శ్రీమన్నగరనాయికా
అమ్మవారికి హారతి ఇవ్వటం అయిపోయాక అందరం డిన్నర్ స్టార్ట్ చేసాము. డిన్నర్కి ఈరోజు నేను వచ్చేసి పులిహార, గారెలు, పూర్ణాలు, చక్కెర పొంగలి, దోసకాయ పచ్చడి, సొరకాయ కర్రీ, సాంబారు అండ్ దద్దోజనం ప్రిపేర్ చేశాను. మాకు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 12:30 అయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.